సదాశివపేట మండలంలో అమలవుతున్న ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ పథకంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త హాజరు విధానం కారణంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హాజరు నమోదు చేయడంలో సర్వర్ డౌన్ సమస్యలు, ఐరీస్ సమస్యలు, ఆధార్ అప్డేట్ లేకపోవడం మొదలగు సమస్యలు ఏర్పడుతున్నాయి. హాజరు నమోదులో ఆలస్యం కారణంగా కూలీలకు రోజు సాయంత్రం 4 గంటల వరకు అవుతుంది. కావున అందరు కూలీలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అందువల్ల కార్మికుల సౌకర్యార్థం ముందుగా అమల్లో ఉన్న పాత హాజరు విధానాన్ని కొనసాగించాలని మనవి చేస్తున్నాం. పాత విధానం ద్వారా కార్మికులు సులభంగా హాజరు నమోదు చేసుకుని పనులు సక్రమంగా కొనసాగించగలరు. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని మనవి చేస్తున్నాం. అలాగే ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ పథకాన్ని 90% నిధులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించేది. ప్రస్తుత చట్టంలో 60:40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని, రాష్ట్రం 40% భరించాలని నిబంధనలు ఎత్తివేసి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరించాలని మనవి. ఈ కార్యక్రమంలో సర్పంచులు బలరాం, అనిత శ్రీనివాస్, గడీల ఆసిరెడ్డి, కలాలి మోహన్ గౌడ్, నాగులపల్లి విజయలక్ష్మి, శివానంద్ గౌడ్, ఇందూరి భారతమ్మ బాబు, గొల్ల రాములమ్మ, లక్ష్మణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట మండల ఫోరం తరపున ఉపాధి హామీ ఈ పనులు సదాశివపేట సర్పంచుల ఫోరం అధ్యక్షుని ఆధ్వర్యంలో మా సర్పంచులు, మండలంలోని సర్పంచులు కంబాలపల్లి సర్పంచ్ బాబు, రేజింతల సర్పంచ్ ఆసిరెడ్డి గారు, నాగులపల్లి సర్పంచ్ శివానంద్ గౌడ్, ఇస్రతాబాద్ సర్పంచ్ బలరాం, అనిత శ్రీనివాస్ గారు, పొట్టిపల్లి సర్పంచ్ మన లక్ష్మణ గారు, సర్పంచ్ మోహన్ గౌడ్, ముబారక్పూర్ సర్పంచ్ నవీన్. సదాశివపేట మండల ఫోరం తరపున ఉపాధి హామీ ఈ పనులు సదాశివపేట సర్పంచుల ఫోరం అధ్యక్షుని ఆధ్వర్యంలో మా సర్పంచులు, మండలంలోని సర్పంచులు కంబాలపల్లి సర్పంచ్ బాబు, రేజింతల సర్పంచ్ ఆసిరెడ్డి గారు, నాగులపల్లి సర్పంచ్ శివానంద్ గౌడ్, ఇస్రతాబాద్ సర్పంచ్ బలరాం, అనిత శ్రీనివాస్ గారు, పొట్టిపల్లి సర్పంచ్ మన లక్ష్మణ గారు, సర్పంచ్ మోహన్ గౌడ్, ముబారక్పూర్ సర్పంచ్ నవీన్ గారు అందరం కలిసి ఎంపీడీఓ గారికి కూలీలకు 2 ఫోటోలు పెట్టడం జరిగింది. 2 ఫోటోలతోటి పొద్దున 8 గంటలకు పోతే సాయంత్రం 5 అవుతుంది. కూలీలతోటి ఒక్కొక్క ఫోటో అప్లోడ్ చేయడానికే పొద్దున్న మార్నింగ్ ఒక ఫోటో, తర్వాత ఒక ఫోటో తీసిన తర్వాత 4 గంటల సమయం పడుతుంది. ఆ సమయానికి మా విలేజ్లో, పెద్ద విలేజ్లో కూలీ వర్కర్లు ఎక్కువ వస్తారు కాబట్టి ఆ వర్కర్లతోటి ఫోటో తీయడానికి సాయంత్రం 5 అవుతుంది. ఆ ఫోటో పాత పద్ధతిలోనే కొనసాగించాలి. ఏదైతే ఇప్పుడు స్టేట్ బడ్జెట్ గతంలో ఎన్ఆర్జీఎస్ నిధులు సెంటర్ 90% ఇస్తారు, అదేవిధంగా కొనసాగించాలి. ఇప్పుడు 60% సెంటర్ ఇస్తామంటారు, స్టేట్ ఫండ్ 40% వేసుకోమంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇట కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్ని స్టేట్లు, మన ఒక్క స్టేట్ కాదు అన్ని స్టేట్లకి ఇట సెంటరే నిధులు 90% ఇవ్వాలని, ఏదో విధంగా పాత విధంగానే కొనసాగించాలని ఈ ఎంపీడీఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈడ కాకపోతే కలెక్టర్కి అయినా ఇవ్వడం జరుగుతుంది. ఈ పని ఉపాధి హామీలకు, కూలీలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పి ఎంపీడీఓ గారిని కోరడం. అదేవిధంగా ఎంపీడీఓ తర్వాత కలెక్టర్కి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాత పద్ధతిలో పనులు కొనసాగించాలని చెప్పి, కూలీలకు ఇబ్బంది లేకుండా పనులు కొనసాగించాలని చెప్పి కోరుతాము. మన ఎంపీడీఓ మేడం గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన మండల ఫోరం అధ్యక్షులు మరియు జరిగింది. అయితే గతంలో ఒక గ్రూప్ మాస్టర్ విధానం ఉండే, అదే విధానాన్ని కొనసాగించాలి. ఈ కళ్ళు అనేటివి కొంతమంది ఏజ్డ్ బారైనలో కళ్ళు అనేవి రావడం లేదు. అక్కడ ఫీల్డ్కి పోతే ఏమవుతుందంటే ఒక్కొక్క వేసికర్కు 1-2 గంటలు పడుతుంది. ఆ 1-2 గంటలు అటెండెన్స్గా పెడితే అప్పుడు పని ఎప్పుడు చేయాలి? కాబట్టి ఆ పాత పద్ధతిని కొనసాగించి ఈ కొత్త పద్ధతిని రద్దు చేసి, అలాగే 60-40 రేషియో అంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఆ 60-40 రేషియోని ఇట్లా రద్దు చేసి పాత పద్ధతి 90
10% విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.